వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో ఏఆర్ మెన్స్ బ్యూటీ సెలూన్ ఇటీవల ప్రారంభించారు. ఈ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించిన సందర్భంగా మే 1 నుండి 7వ తేదీ వరకు కటింగ్ మరియు షేవింగ్ కలిపి 99 రూపాయలకు మాత్రమే బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించారు. అలాగే వారి వద్ద ఫేస్ వాష్, డీటాన్, ఫేస్ క్లీనప్, ఫేషియల్, హెయిర్ కలర్, హెడ్ మసాజ్ అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం ప్రకటించింది. పల్లె వాతావరణంలో ఇలాంటి సేవలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచినందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆది శంకరాచార్యులు జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని మూలపేట శంకర మఠంలో శుక్రవారం ఉదయం ఆది శంకరాచార్యుల వారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. ఈ అభిషేకాన్ని అర్చకులు మురళీస్వామి, వేద పండితులు వేద మంత్రాలతో జరిపారు. అభిషేకం అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నందకిషోర్, ఉషారాణిలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోవూరు మండల పరిధిలోని సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు నుండి కావలి వైపు వెళ్తున్న ఓ లారీ అదే రూట్లో వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మానేగుంటపాడు అరుంధతి వాడికి చెందిన కాకుమూడి వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణయ్య బోర్లు వేసే పని చేస్తూ పని నిమిత్తం నెల్లూరుకు వెళ్లి తిరిగి మానేగుంటపాడికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కోవూరు మండలం పెన్నా పరివాహక ప్రాంతమైన జమ్మిపాలెం, చెర్లోపాలెం గ్రామాలలోని సిజేఎఫ్ భూముల్లో నుంచి అక్రమ మట్టి రవాణాకు కొమ్ము కాస్తున్న స్థానిక టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే మాటలను సైతం లెక్క చేయకుండా అక్రమ మట్టి రవాణా చేస్తున్న నాయకులు, సుమారు 100 కొద్ది ట్రాక్టర్లతో అక్రమ మట్టి రవాణాను చూసి చూడనట్టు వివరిస్తున్న మైనింగ్ రెవెన్యూ యంత్రాంగం. స్థానిక సివిఆర్ న్యూస్ ప్రతినిధి స్థానిక పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన కోవూరు పోలీసులు వస్తున్నారని సమాచారం తెలుసుకోవడంతో రవాణా చేస్తున్న ప్లేస్ నుంచి ట్రాక్టర్లను ఎస్కేప్ చేసిన అక్రమ మట్టి రవాణాదారులు జేసీబీను పట్టుకొని సీజ్ చేసిన కోవూరు పోలీసులు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ధర్మవరం పట్టణంలో ప్రధాన రహదారుల ద్వారా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం ధర్మవరం మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రమోద్ కుమార్ సిఐటియు జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జేవి రమణ అధ్యక్షత వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయచంద్రారెడ్డి, జేవీవి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్హెచ్ భాషా, సిఐటియు నాయకులు టి ఆయిబ్ ఖాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి డి చంద్రకళ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎం బాబు, ముకుంద, బొగ్గు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ధర్మవరం ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ కార్యక్రమం ధర్మవరంలో కదరి గేట్ నందు నేతన్న విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కార్మికులు ఈ సమాజానికి మూల స్తంభాలు, వారి కృషితోనే ప్రగతి పదంలో నడుస్తున్నాము. దేశంలోని కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలిశెట్టి రవికుమార్,
ఏఐటీయూసీ నాయకులు ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, మసూద్, సుబ్బయ్య, నాగేంద్ర, పీరా, బాషా, పట్టణ నాయకులు శ్రీధర్, ఆదినారాయణ, మహిళా సైక్యత లీడర్స్ లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు. అవమానించే వారికి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా చోటు లేదు. మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఘాట్ విమర్శ. ధర్మవరం పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు వడ్డేసిన్, బోయాన్ నరసింహ తమ మిత్ర బృందంతో కలిసి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని మంత్రి సత్యకుమార్ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిబాబు పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ కేంద్రం మరియు రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం ప్రజలకు అనేక అభివృద్ధి పథకాలను అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో డయాలసిస్ సెంటర్ స్థాపన, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, ధర్మవరం పట్టణ అభివృద్ధికి 3 కోట్ల ప్రత్యేక నిధుల సమీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ప్రత్యక్ష లాభాలను అందిస్తున్నారని వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచే యత్నాలు జరుగుతున్నాయని, అభివృద్ధికి దిశగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని హరీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబట్ సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబ్లేస్, రూరల్ అధ్యక్షులు చంద్రశేఖర్, మైనారిటీ నాయకులు నబీ రసూల్, కృష్ణాపురం జమీర్, బిల్లె శ్రీనివాసులు, పోతుకుంట రాజు, కుంచోపు నారప్ప, భక్తవస్తల నాయుడు, బోయా లింగయ్య బ్రదర్స్, మహిళా నాయకురాలు రాధమ్మ, నాగరత్నమ్మ, మహాలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి సోదరుడు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జింకా చంద్ర గారు, తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తాను నమ్మినటువంటి కాషాయపు కమలపు జెండా కోసం గత 40 సంవత్సరాలుగా ఈ ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కమలపు జెండా ఎప్పుడెప్పుడు రెపరెపలాడుతుందా అని 40 సంవత్సరాలుగా జెండా నీడన పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు అంబటి సతీష్ గారు, వేదిక మీద ఆసీనులైనటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ విద్యా బోధన. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అభినందించి శాలువాలతో సత్కరించారు. విద్యాశాఖ అధికారి డి పావనిని, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కూడా వాళ్ళకి చెప్పాలి, లేదా మనం ఇంకా ఎవరితోటైనా కూడా అంటే తెలుసుకునే విధంగా తెలుసుకొని మీరు ఆ కోర్సులలోకి వెళ్తే బాగుంటుంది. సమాజం అంతా ఒక దిక్కు డిమాండ్ ఉంటే మనం ఇంకొక దిక్కు పోతే మరి మీరు ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత జాబ్ రావాలంటే, మీరు స్థిరపడాలంటే కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఉండేటువంటి కోర్సు, అదేవిధంగా ఎక్కువ స్టాండర్డ్గా ఎక్కువ నిరంతరం ఉపయోగపడేటువంటి కోర్సులలోకి వెళ్తే మీరు కూడా సెటిల్ కాగలుగుతారు. కలెక్టర్ గారు ఒక ఆకాంక్షించారు, ఒకటి మీరు అందరు కూడా మంచి ఉన్నత స్థానాల్లోకి వచ్చి డాక్టర్లైనా ఇంకోటైనా పుట్టిన భూమికి జన్మభూమికి సేవ చేయాలని. కాబట్టి మనం ఏదో పాస్ అయినామన్నట్టు కాకుండా ఇది చివరి వరకు, ఈరోజు మనం హైయెస్ట్ మార్క్స్ తోటి ఉన్నాం కాబట్టి ఇక నేను ఏదైనా సాధించగలుగుతానే అతి విశ్వాసం వద్దు, ఆత్మవిశ్వాసం ఉండనియండి. ఆత్మవిశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, రెస్పెక్ట్ రావాలి. కానీ ఎప్పుడు సంస్కారం, చదువు మంచిగా అన్నిట్లలో రాణిస్తే ఖచ్చితంగా మనల్ని అందరినీ రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు. మనం ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ మనకు సంస్కారం ఉండదు, పెద్దవాళ్ళని గౌరవించేయడం తెలియదు, ఇంట్లో అమ్మ నాన్నని గౌరవించడం తెలియదు, టీచర్ వస్తే కనీసం లేచి దండం పెట్టాలి, ఒక నమస్కారం పెట్టాలని తెలియదు. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. అది నువ్వు ఎన్ని హైయెస్ట్ 100 మార్కులు వచ్చినా నీకు ఆ ఉన్నత స్థానంలో ఉన్నట్టు కాదు. కాబట్టి చదువు అంటే సంస్కారం ఉండాలి, గౌరవించడం తెలుసుకోవాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రోజులలో కొంత మర్చిపోతున్నారు. దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మేము ఈసారి ఇంకా స్కూళ్ళ మీద, కాలేజెస్ మీద ఫోకస్ పెడతాం. మీరందరూ కూడా
మరి తర్వాత చదువుకు అనేది ముగింపు లేదు. నేను కూడా ఇంకా రాస్తూనే ఉన్నా, మొన్ననే రాసిన ఎగ్జామ్, ఇంకా నా రిజల్ట్ రాలేదు. లాలో పిహెచ్డి చేస్తున్నా, ఒక పిహెచ్డి అయిపోయింది నాది, సో పొలిటికల్ సైన్స్లో. ఇప్పుడు ఇంకోటి ఎందుకు చూద్దాం, చదువు ఎంత లోతు ఉంటుందో పోదాం, దాంతోటే పోదామని నేను డిసైడ్ అయినా. వీలైనంత వరకు నాకు ఒకటే రోజు టైం దొరికింది, అప్పటిదాకా ఇక్కడే ఉండిపోయినా. ఒక రోజు కూడా మీటింగ్ సీఎం గారి దగ్గర, తెల్లారి చదువుకుందాంలే అనుకున్నాను. సరే, నాకున్న నాలెడ్జ్ తోటి రాసి వచ్చిన, తప్పకుండా నేను సక్సెస్ అవుతాను అనుకుంటున్నా. నమ్మకంతో ఖచ్చితంగా మీరందరూ కూడా నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు కావద్దు, నాలెడ్జ్ పెంచుకోవాలి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి తన స్వగృహంలో వెన్నంపల్లి, లస్మన్నపల్లి, ఆరేపల్లి గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు తన పుట్టినరోజు సందర్భంగా బియ్యం పంపిణీ చేశారు. ఫ్యాక్స్ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, లస్మన్నపల్లి మాజీ సర్పంచ్ కాయితారాములు, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అరవింద్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మంచు విష్ణు కాశ్మీర్ ఘటనలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు. భార్య, పిల్లల్ని ఓదార్చి జరిగిన ఘటనను తెలుసుకున్నారు. మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాశ్మీర్ లో ఉగ్రవాద ఘటన పిరికిబంద చర్య అన్న మంచు విష్ణు పిల్లల భవిష్యత్తుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి, బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.